శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడి కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథములో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 28వ వచనము నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 28వ వచనము. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలాగూ నెరుగుచున్నవో ఆలోచించుడి, అవి కష్టపడవు ఉడకవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇందుని బట్టి ఒక చిన్న కథ మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ప్రియులారా. ఒక పల్లెటూరు వ్యక్తి ఆయన ఒక్కసారైనా కూడా విమానం ఎక్కాలి అన్నటువంటి ఆశపడి డబ్బులన్నీ కూడా పోగు చేసుకుని టికెట్ కొనుక్కొని విమానం ఎక్కేశాడట. విమానం బయలుదేరిన కొద్దిసేపటికే విమానంలో చాలా రుచికరమైనటువంటి కొన్ని ఆహార పదార్థాలు వస్తూ ఉన్నాయి. వాటిని చూసినప్పుడు ఆ పల్లెటూరు వ్యక్తికి నోరు ఊరుతుంది, కానీ ఎలా తీసుకోవాలో అర్థం కావట్లేదు. జేబు తడుపుకుంటున్నాడు. ఆ జేబులో చిల్లర డబ్బా మాత్రమే మిగిలిందంట. ఆ పలహారాలన్నీ కూడా వస్తూ ఉన్నాయి, ఒకటెనక ఒకటి వస్తున్నాయి. కంటికి కనబడన్నీ వస్తున్నాయి, కానీ భయపడి ఏది కూడా తీసుకోలేదు. పైగా చాలా గంభీరంగా నాకొద్దు అనేస్తున్నాడట. అట్లాగే మధ్యాహ్నం భోజనం వచ్చింది, కాఫీ వచ్చింది, టీలు వచ్చాయి. ఏది వచ్చినా కూడా ఆ పల్లెటూరు వ్యక్తి నాకొద్దండి అని చెప్పేస్తున్నాడు. చివరికి పక్కనే ఉన్నటువంటి మరొక వ్యక్తి గమనిస్తూ, ఏంటయ్యా, ఏ వస్తువు వచ్చినా కూడా నాకు వద్దు అంటున్నావు, ఎందుకు, ఏం తీసుకోవడం లేదు అని చెప్పేసి అడిగేసరికి ఆ పక్కన వ్యక్తికి అంటున్నాడు, నా దగ్గర డబ్బులు లేవండి అన్న నిజాన్ని చెప్పేశాడట. ప్రియ సహోదర సహోదరులారా, ఆ ప్రయాణికుడు ఏమన్నాడో తెలుసా? అయ్యో సహోదరుడా, నీవు టికెట్ కొన్నప్పుడే ఈ ఆహారాలన్నిటికీ కూడా కలిసి టికెట్ కొన్నావు అని చెప్పేశాడట. అప్పుడు ఆ పల్లెటూరు వ్యక్తికి, అయ్యో ఇవన్నీ ఫ్రీగా వచ్చినవేనా, మంచి పలహారాలు వచ్చాయి, కాఫీ, టిఫిన్, భోజనం అన్నీ వచ్చాయి, ఈరోజు వాటిని ఎందుకు ముట్టుకోలేకపోయానా అని మనసులో చాలా దుఃఖపడుతున్నాడట. ఈరోజు చాలామంది అట్లాగేనండి. మారు మనసు పొందండి అని ప్రభువారు చెప్పేశారు కదా, పాప క్షమాపణ ప్రభువారు సిద్ధపరిచారు కదా, అది మానవులు గ్రహించలేకపోతుంటున్నారు. మన ప్రభువు మన సకల అవసరతలు తీర్చిన వాడై ఉంటుండగా మనం ఇంకా కూడా కొరతల్లోనూ లేమిలోనూ ఉండవలసినటువంటి అవసరం ఏమొచ్చింది? దేవుడు తన సొంత కుమారుని అనుగ్రహించడానికి మన కొరకై ఆయన తనకు తానుగా అప్పగించుకున్నప్పుడు ఆయనతో పాటు సమస్తము మనకు అనుగ్రహించాడు. ఈ విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అన్యుల వలె ఏమి తినాలా, ఏమి ధరించుకోవాలా అని ఆలోచించద్దు. ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతుకు, అప్పుడు అవన్నీ కూడా నీకు అనుగ్రహించబడతాయి. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమే ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా ప్రభువా, నీ యందు ఆనందించి నీ మీద ఆధారపడే జీవితాన్ని మీరు అనుగ్రహిస్తారని విశ్వాసంగా నమ్ముచు చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున బట్టి అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.